హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో నా ఈవినింగ్ రొటీన్ చూపిస్తూ ఇంకా పప్పు చెక్కల్ని ఎలా చేసుకుంటున్నానో ప్రాసెస్ మొత్తం అయితే చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. దా దా మనిదా ఇది రాదు, అదైతే రాదు. నేను ఎంత పిలిచినా రాదు. నేనంటే అస్సలు మా బన్నీకి లెక్కే ఉండదండి. ఎందుకో నేను పిలిస్తే మాత్రం అస్సలు దగ్గరికి రాదు. నాకు అన్నం పెట్టినా నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అనే టైంలో మాత్రం నా చుట్టూ తిరుగుతుంటది, నా దగ్గరే ఉంటది అనమాట. నన్ను మాత్రం ఎక్కడికి పోనివ్వదు. కానీ నేను పిలిస్తే మాత్రం రాదు. ఎందుకో నాకు తెలీదు. ఇంక నేను ఈరోజు పప్పు చెక్కలు చేస్తానన్నాను కదా. పప్పు చెక్కలు చేసే ముందు ఒక గంట ముందు అయితే ఒక చిన్న టీ గ్లాస్ తో కొద్దిగా శనగపప్పుని కొద్దిగా పెసరపప్పు అయితే గిన్నెల్లో వేసేసి నీట్ గా కడిగేసుకొని ఒక 2-3 సార్లు మళ్ళీ వాటర్ వేసి అయితే నానబెట్టుకుంటున్నాను. ఇంక ఇవి నానేలోపు ఫస్ట్ అయితే పప్పు చెక్కల కోసం బియ్యం పిండి అయితే జల్లెడ పెట్టుకుంటున్నానండి. నేను ఈ బియ్యం పిండి కడిగేసి బియ్యం అయితే ఆరబెట్టి మిల్లుకి అయితే ఇచ్చాను. ఈ మిల్లు ఆడిచ్చి దగ్గరగా 4-5 రోజులు అయితే అయిపోయింది. 4 రోజుల నుండి పప్పు చెక్కలు చేయాలి అనుకుంటున్నాను కానీ రోజులు అలా గడిపేశాను అనమాట. అంటే కొద్దిగా బద్ధకంగా అనిపించింది. ఇంట్లో పనులన్నీ చేసుకొని యూట్యూబ్ గురించి టైం స్పెండ్ చేసి మళ్ళీ పప్పు చెక్కలు చేయాలంటే కొద్దిగా కష్టంగా అనిపించి ఒక వారం రోజుల నుండి అయితే వాయిదా వేసుకుంటా వచ్చాను. కానీ ఈరోజు ఖచ్చితంగా ఎలా అయినా చేసేయాలనేసి సాయంకాలం 3 గంటలకైతే చేయడం స్టార్ట్ చేశాను. పిండి జల్లెడ పట్టేసిన తర్వాత పిండి కలుపుకునే ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కొద్దిగా ధనియాలుండి, కొద్దిగా జీలకర్ర, ఒక 4-5 దాకా పచ్చిమిరపకాయలు, ఒక 4 దాకా వెల్లుల్లి రెబ్బలుండి, కొద్దిగా కరివేపాకు వేసి కచ్చా పచ్చాగా అయితే మిక్సీ ఆడిచ్చి పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత జల్లెడ పట్టిన పిండిలోనే ఒక గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పుని పెసరపప్పు వేసేసుకున్నాను. ఈ శనగపప్పు పెసరపప్పు ఖచ్చితంగా పప్పు చెక్కల్లో వేసుకోండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటది. ఇందాక మిక్సీ పట్టుకున్న ఈ కారాన్ని కూడా ఈ పిండిలో వేసేసుకున్నాను. మనం ఆల్రెడీ 4 పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం పొడి కొద్దిగా చూసుకొని వేసుకోండి. అంటే మేము కొద్దిగా ఎక్కువ కారం తింటాం కాబట్టి నేను 1.5 స్పూన్ దాకా అయితే కారం వేసాను. దాని తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, మీరు వేసుకోవాలనుకుంటే పసుపు వేసుకోండి. నేనైతే వేసుకున్నాను. అన్ని వేసేయడం అయిపోయిన తర్వాత బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్కి బదులుగా బటర్ కానీ నెయ్యి కానీ ఉంటే వేసుకొని కలిపితే ఇంకా బాగుంటాయి. కానీ ప్రస్తుతానికి ఇంట్లో అవేమీ లేవని నేను కొద్దిగా ఆయిల్ వేడి చేసి వేసేసాను. అన్ని వేసేసి కలిపేయడం అయిపోయిన తర్వాత గోరువెచ్చని నీరుతో అయితే పిండి కలుపుకుంటున్నానండి. పిండి కలుపుకునేటప్పుడు గోరువెచ్చని నీరుతో కలుపుకుంటే మనం చెక్కలు చేసిన తర్వాత కొద్దిగా క్రిస్పీగా తినడానికి బాగుంటాయి. అందుకని నేను ఎప్పుడు పప్పు చెక్కలు చేసినా సరే కొద్దిగా గోరువెచ్చని నీరుతోని పిండి అయితే కలుపుకుంటాను. నీరు బాగా మరిగించి తర్వాత పిండి కలుపుకునే సరే చాలా బాగా వస్తాయి పప్పు చెక్కలు. కాకపోతే పిండి కలుపుకునేటప్పుడు కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. అందుకని గోరువెచ్చగా నీరు చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా కొద్దిగా నీరు వేసుకొని పిండి మొత్తం ఒక ముద్దలా అయ్యేలా అయితే కలుపుకోవాలి. అంటే మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలి. ఇప్పుడు నేను కలుపుకున్న పిండి చూడండి, మరి గట్టిగా లేదు అలానే మెత్తగా లేకుండా మీడియంలో ఉందన్నమాట. అంటే మనకి ఉప్పు చెక్కలు ఒత్తుకోవడానికి సులువుగా ఉండేటట్టు అయితే కలిపాను. మీరు కూడా ఉప్పు చెక్కలు చేసుకునేటప్పుడు ఇక్కడ నేను చూపించినట్టుగానే కలుపుకోండి. ఉప్పు చెక్కలు ఒత్తుకునేటప్పుడు చాలా బాగా వస్తాయి. ఇంకా నేను పిండి కలిపేయడం అయిపోయిన తర్వాత కట్టెల పొయ్యి అయితే వెలిగించుకుంటున్నాను. కట్టెల పొయ్యి మీదే చేసేస్తానండి. నేను ఏ పిండి వంటలు చేసినా సరే ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీదే చేస్తాను. గ్యాస్ మీద చేసామనుకోండి చాలా ఎక్కువ గ్యాస్ అవుతుంది కదా. అదిగాక నేను కొద్దిగా ఎక్కువగానే పిండి కలుపుకున్నాను. ఇవన్నీ గ్యాస్ మీద చేస్తే చాలా ఎక్కువ గ్యాస్ అయిపోతుంది అనేసి కట్టెల పొయ్యి మీదే చేసేస్తున్నాను. నేను ఈ పొయ్యి వెలిగించుకునేటప్పటికి మాత్రం టైం కరెక్ట్గా 4-4:10 ఈ టైం అయితే అయిపోయిందండి. ఇంక నేను ఇవన్నీ చేయడం అయ్యేటప్పటికి ఎలగలేదనే సరే 5:30 పావు తక్కువ 6 ఈ టైం ఖచ్చితంగా అయిపోతుంది. ఇంకా పొయ్యి వెలిగించుకోవడం అయిపోయిన తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యేలోపు
కలిపి పెట్టుకున్న పిండిని అయితే చిన్న చిన్న ఉండల్లా చేసుకుంటున్నాను. కొద్ది కొద్దిగా పిండి తీసుకుని అయితే ఉండలు చేసుకుంటున్నానండి. అంత పిండి అంతా ఒకేసారి ఉండలు చేసేయటం లేదు. అంత ఒకేసారి చేసామనుకోండి మొత్తం పిండి అంతా కూడా ఎండిపోయినట్టుగా అయిపోతుంది. ఉప్పు చెక్కలు ఒత్తుకునేటప్పుడు అంత నీట్గా రావు, చుట్టూ పగులిపోయినట్టుగా వస్తాయి. అందుకని నేనైతే కొద్ది కొద్దిగా పిండి తీసుకొని అయితే చేసుకుంటున్నాను. నేను ఉండలు మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజులో అయితే చేస్తున్నాను. పెద్ద ఉండలు చేసామనుకోండి ఉప్పు చెక్కలు మరీ పెద్దవిగా వస్తాయి, చూడడానికి అంత బాగుండవులేండి. మరి చిన్నవి చేసామనుకోండి లేట్ అయిపోతుంది. అందుకని మీడియం సైజులో అయితే ఉండలు చేసుకొని ముందుగానే రెడీగా పెట్టుకున్నాను. నేను కొద్దిగా పిండి మాత్రమే ఉండలు చేశాను, మిగతా పిండి అంతా ఉంది కదా, ఆ పిండి పైన అయితే ఒక చిన్న కచ్చీపు తడిపేసి బాగా పిండిసి కేవలం తడున్నట్టుగా మాత్రమే ఉంచుకొని అయితే ఆ పిండి మీద వేసుకున్నాను. అంటే పిండి గాలికి కానీ వేడికి కానీ కొద్దిగా ఎండిపోయినట్టుగా అయిపోతుంది, మళ్ళీ ఉప్పు చెక్కలు చేసినప్పుడు అంత బాగా రావని అలా అయితే చేశాను. దాని తర్వాత పూరీలు చేసుకునే పీట అయితే రీసెంట్ గా కొన్నాను, 300 అయితే అయ్యిందండి. మామూలుగా దీని మీద ఉప్పు చెక్కలు చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఆ పీట పైన నేను ఒక సిల్క్ కవర్ అయితే వేసుకొని సిల్క్ కవర్ కి ఆయిల్ అయితే పూసుకుంటున్నాను. ఆయిల్ పూసుకుంటేనే మనకి ఉప్పు చెక్కలు అయితే నీట్ గా మనం ఒత్తుకున్న తర్వాత చేతిలోకి అయితే వస్తాయండి. ఆయిల్ పూసిన తర్వాత నేను ఆల్రెడీ రెడీగా ఉండలు చేసి పెట్టుకున్నాను కదా, ఒక్కొక్క ఉండ తీసుకొని దీని మీద పెట్టుకొని ఒక్కొక్కటిగా అయితే ఒత్తుకుంటున్నాను. చాలా సింపుల్ గా అయిపోతుంది, ఒక్కరమైనా చేసుకోవచ్చు. మనకి పూరీలు ఒత్తుకునే పీట లేకపోతే డైరెక్ట్ గా చేయితో అయినా చేసుకోవచ్చు. చేయితో చేయడం నాకైతే అంత బాగా రాదండి. నేను ఎప్పుడు చేయితో చేసినా సరే ఒక పక్క లావుగా ఒక పక్క పల్చగా అయితే ఈ పప్పు చెక్కలు వస్తూ ఉంటాయి. అందుకని నేను ఎప్పుడు చేయితో చేయను. ఒకవేళ చెయ్యాలి అనుకున్న ఈ పూరి పీట లేకపోయినప్పుడు ఎలా చేసేదాన్ని అంటే ఒక పీట ఏదైనా తీసుకునేదాన్ని, అంటే కొద్దిగా చదునుగా ఉండే పీట తీసుకుని దాని మీద సిల్క్ కవర్ వేసి సిల్క్ కవర్ కి బాగా ఆయిల్ పూసేదాన్ని. దాని తర్వాత మనం రెడీ చేసుకున్న ఉండలు ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని పైన ఇంకో సిల్క్ కవర్ వేసేసి ఏదైనా చదునుగా ఉండే చెంబు గాని ఇలా ఏదైనా టిఫిన్ గాని తీసుకొని అయితే పైన అయితే ఒత్తేదాన్ని. అలా కూడా మనకు ఉప్పు చెక్కలు గుండ్రంగా బాగా వస్తాయండి. నేను ఇంతకు ముందు అలా చేశాను. అలా చేసిన వీడియో కూడా ఒకటైతే పెట్టున్నాను, అది నేను ఇక్కడ పైన ఐకార్డ్ లో కానీ లాస్ట్ లో డిస్క్రిప్షన్ లో కానీ ఇస్తానండి. ఇంకా ఉప్పు చెక్కలు నీట్ గా వేగిపోయిన తర్వాత పక్కకి తీసేసుకున్నాను. దాని తర్వాత ఇవి వేగేలోపు నేను కొన్ని ఉప్పు చెక్కలు అయితే ఒత్తుకొని రెడీగా పెట్టుకున్నానండి పక్కన. అవి ఒక్కొక్కటిగా తీసుకొని అయితే ఆయిల్లో వేసేస్తున్నాను. అంటే నేను ఒక్కదాన్ని చేస్తున్నాను కదా, అందుకని టైం ఉన్నప్పుడల్లా ఇలా ఉప్పు చెక్కలు ఒత్తుకొని అయితే ఇలా అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఒక్కరు చేసుకునేటప్పుడు కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది, టైం కూడా ఎక్కువ పడుతుందండి. ఇద్దరం చేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది. ఒకరు ఒత్తి ఆయిల్లో వేస్తుంటే ఇంకొకరు అయితే ఆయిల్ నుండి తీసేస్తుంటే అయిపోతుంది. కానీ ఒక్కరు చేసినప్పుడు అంతా ఒకరే చేయరు కాబట్టి కొద్ది కష్టం అనిపిస్తుంది, టైం ఒకే టైం అయినా సరే. ఇంకా నేను ఇలా అయితే ఉప్పు చెక్కలు అయితే చేశానండి. ఉప్పు చెక్కలు మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. నేను ఈ ఉప్పు చెక్కలు చేస్తున్నప్పుడే బాబు స్కూల్ నుండి అయితే వచ్చేసాడు. 5-5:30కి టయానికి అయితే స్కూల్ నుండి వచ్చాడు. రాగానే బట్టలు కూడా మార్చుకోలేదు, అమ్మ నాకు ఉప్పు చెక్కలు అని తీసుకొని అయితే తిన్నాడు. 4-5 దాకా అయితే తిన్నాడండి. బాగా తింటాడండి, ఉప్పు చెక్కలు బాగా ఇష్టంగా తింటాడు. వీడి కోసమే స్నాక్స్ గా పెట్టడానికి అయితే చేస్తున్నాను. అంటే ఎప్పుడు బయట కొనుక్కొని తీసుకొచ్చినవి స్నాక్స్ గా స్కూల్ కి అయితే పెడుతున్నాను అనేసి అప్పుడప్పుడైనా ఇంట్లో చేసి పెడదామనేసి ఈ రోజు అయితే ఉప్పు చెక్కలు చేశాను. మామూలుగా అయితే మావయ్య ఏమో మనుబూర్లు చెయ్యమ్మా అని అన్నారు, కానీ బాబు అంత ఇష్టంగా మనుబూర్లు తిండండి. ఉప్పు చెక్కలు మాత్రం చాలా ఇష్టంగా తింటాడు, అందుకని ఉప్పు చెక్కలు అయితే చేశాను. చూడండి ఎంత బాగా వచ్చాయి ఉప్పు చెక్కలు, అన్ని కూడా కరెక్ట్ గా పడ్డాయి, ఉప్పు కారం అన్ని. ఇంకా క్రిస్పీగా కూడా వచ్చాయండి. చూడండి మీకు ఇక్కడ ఒత్తి చూపిస్తున్నాను, ఇలా పట్టుకోగానే ఇరిగిపోతున్నాయి, అంటే బాగా క్రిస్పీగా బాగా వచ్చాయి అన్నమాట. మధ్య మధ్యలో తింటున్నప్పుడు శనగపప్పుని పెసరపప్పు తింటుంటే టేస్ట్ చాలా బాగున్నట్టుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా వేసుకోండి. కొంతమంది పిండి కలుపుకునేటప్పుడు ఒక 2 గంటల ముందు నానబెట్టుకునే సగ్గు బియ్యము ఇంకా వేగించుకున్న వేరుశెనగ గింజలు కూడా వేసుకొని అయితే చేసుకుంటారు. అలా వేసుకున్నా సరే చాలా బాగుంటాయి. కానీ నేనైతే అన్ని వేయలేదులేండి, శనగపప్పుని పెసరపప్పు వేసుకొని మాత్రమే చేశాను. ఇంకా అన్ని చేయడం అయిపోయింది కాబట్టి టిఫిన్ లో వేసుకొని మూత పెట్టుకొని అయితే పెట్టుకున్నాను. కొద్దిగా గాలి పోకుండా ఉండేటట్టు చూసుకున్నాం అనుకోండి, ఇవి ఖచ్చితంగా 1 నెల రోజులైనా ఉంటాయి. గాలి పోతే ఏం లేదు, కొద్దిగా మెత్తగా అయిపోతాయి. అందుకని గాలి పోకుండా ఉండే డబ్బాలో గానీ టిఫిన్ లో గానీ లేకపోతే గాజు సీసాలో గానీ వేసుకొని ఉంచుకున్నాం అనుకో 1 నెల రోజులు అయితే ఉంటాయండి. మా ఇంట్లో ఇవన్నీ రోజులు ఉండవులేండి, కరెక్ట్ గా 10 రోజుల్లో అయితే అయిపోతాయి. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఎవరికి కావాలనిపించినప్పుడు వాళ్ళు వెళ్ళి తీసుకొని అయితే తింటారనమాట. ఎక్కువగా తింటారు మా ఇంట్లో ఇవి ఇష్టంగా.
ఇంకా ఉప్పు చెక్కలు చేయడం అయిపోయిన తర్వాత ఇల్లు అయితే చిమ్మేసుకున్నానండి. నేను ఇల్లు చిమ్ముకునేటప్పటికి పావు తక్కువ 6 అయితే అయిపోయింది. కొద్దిగా లేట్ అయిపోయిందిలేండి ఉప్పు చెక్కలు చేసేటప్పటికి. అయినా సరే ఇల్లు అయితే చిమ్మేసుకున్నాను. దాని తర్వాత అయితే బాబుకు హోంవర్క్ అయితే రాయిపిస్తున్నానండి. మా బాబు చేత హోంవర్క్ రాయిపించాలంటే నాకు చాలా అంటే చాలా కష్టంగా ఉందండి. చేయడండి హోంవర్క్. కొన్నిసార్లు నేను చేయితో పట్టి మరీ చేయించాల్సి వస్తుంది. కొన్నిసార్లు వాడికి రాయాలనిపించినప్పుడు మాత్రం రాస్తున్నాడు. కొన్నిసార్లు ఎంత బతిమాలినా సరే రాయటం లేదండి. మామూలుగా అయితే బాబు పలక మీద బలపంతో అయితే ఏబిసిడీలు అన్ని వాడికి వచ్చినంత వరకు అయితే నీట్ గా రాయగలుగుతున్నాడండి. కానీ బుక్ మీద పెన్సిల్ తో రాయమంటే మాత్రం రాయలేకపోతున్నాడు. అసలు రాయడు. వాడికి వచ్చిన అక్షరాలైనా సరే రాయడనమాట. ఇక్కడ హోంవర్క్ చేపిస్తున్నాను చూడండి. పెన్సిల్ తో రాస్తున్నాడు. అసలు ఆ అక్షరాలే కనిపించవు. బాగా దగ్గరికి వెళ్ళి జూమ్ చేసి చూస్తే గాని అక్షరాలు కనిపించవు. అలా పెన్సిల్ బుక్ కి తగలనట్టుగా పెట్టి అయితే రాస్తుంటాడండి. గట్టిగా అదిం పెట్టి రాయి నాయనా అంటే అసలు రాయడండి. ఇలానే రాస్తున్నాడు. సరేలే ఎలాగో ఒకలో రాస్తున్నాడు కదా అనేసి రాసి పంపిస్తున్నాను అనమాట. లేకపోతే నా చేత చేపిస్తాడనమాట. నువ్వు చేయబట్టుకో అప్పుడు నేను రాస్తాను అంటాడు. అందుకని ఎందుకులే రోజు నేను చేపట్టి రాయిపిస్తేనే రాస్తుంటే అది నేను రాస్తానో తెలీదు, ఆ వాడు రాస్తున్నాడో తెలీదు. ఇంకా వాడికి అలవాటు అవ్వదని వాడికి ఎలా వస్తే అలా అయితే రాయిపించేస్తున్నాను అనమాట. మరి స్కూల్లో ఉండే టీచర్లు ఏమనుకుంటున్నారో నాకైతే తెలీదు. ఇంకా బాబు చేత హోంవర్క్ రాయిపించడం అయిపోయిన తర్వాత బాబుకుని మావయ్యకి అయితే ఒక 2 కోడిగుడ్లు ఉడకేసాను. అవైతే ఓల్చేసి ఇద్దరికి చెరొకటి అయితే ఇచ్చేసాను. బాబుకైతే కోడిగుడ్డు తినిపించేసానండి. దాని తర్వాత అయితే బట్టలు మడత పెట్టుకుంటున్నాను. బట్టలు అయితే నిన్న ఈ రోజుటివి 2 రోజులు అయితే ఉన్నాయి. 2 రోజులు ఒకేసారి అయితే మడత పెడుతున్నాను. నిన్నటి బట్టలు నిన్నే మడత పెట్టేద్దాం అనుకున్నాను కానీ నిన్న ఇంట్లో పనులన్నీ చేసినప్పటికి బట్టలు మడత పెట్టేదానికి చాలా లేట్ అయిపోయింది. ఇంక రేపు మడత పెట్టుకుందాంలే అనేసి ఉంచేసాను. ఇంక ఈ రోజు సాయంకాలం 2 రోజుల బట్టలు అయితే ఒకేసారి అయితే మడత పెడుతున్నాను. ఈ రోజు బట్టలు మడత పెడుతుంటే నార్మల్గా అయితే మా బాబు ఎప్పుడు కూడా ఆడుకుంటుంటాడండి. కానీ ఈ రోజు నేను బట్టలు మడత పెడుతుంటే నా మీద కూర్చొని ఆ బట్టల మీద ఎగురుతా అయితే ఆడుకుంటున్నాడు. ఒక్కొక్కసారి వాడికి నచ్చినట్టుగా ఆడుకుంటాడు. ఒక్కొక్కసారి నా చుట్టూనే తిరుగుతుంటాడు. ఎంత పక్కకి వెళ్ళమన్నా సరే వెళ్ళడండి. ఆడుకుంటుంటాడు కానీ నా చుట్టూ తిరుక్కొని మాత్రమే ఆడుకుంటాడు అనమాట. ఇంకా బట్టలు మడత పెట్టడం అయిపోయిన తర్వాత పొయ్యి మీద అయితే సంగటి పెట్టుకుంటున్నానండి. ఈరోజు సంగటి చేసేస్తున్నాను. కూర అయితే మధ్యాహ్నం చేసిన శాంగడ్డుని ఎండి చేప వేసి కూర చేశాను. ఆ కూరలోకి సంగటి చాలా బాగుంటది కదా, అందుకని సంగటి అయితే పెట్టేస్తున్నాను. పొయ్యి మీద సంగటి పెట్టేసి స్నానంకి అయితే వెళ్తానండి. అంటే నీ స్నానం చేసి వచ్చేలోపు రాగి సంగటి అయితే ఉడికిపోతుంది. ఫస్ట్ బాబుకి స్నానం చేపిచ్చేసి దాని తర్వాత అయితే నీ స్నానం చేస్తాను. ఇంకా బాగా అన్నం మొత్తము బాగా ఉడికిపోయి మెత్తబడిపోయింది అన్నప్పుడు రాగి పిండి అయితే అన్నంలో వేసేసుకుంటున్నాను. బాగా ఎక్కువగా నీరు ఉన్నప్పుడు రాగి పిండి వేయకూడదండి. కొద్దిగా ఉండలు చుట్టేసినట్టుగా అయిపోతుంది. అందుకని అన్నం బాగా ఉడికిపోయి మొత్తం నీరంతా అయిపోయి కొద్దిగా నిమ్ముంది అన్నప్పుడు మాత్రమే రాగి పిండి అయితే వేసుకోవాలి. ఇంకా రాగి పిండి వేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే ఆ గ్యాస్ మీదే పెట్టాను. దాని తర్వాత తెడ్డి తీసుకొని అయితే కలుపుకుంటున్నాను. నేను స్నానం చేసి వచ్చేలోపు సంగటి అయితే ఉడికిపోయింది. పిండి వేసేసి అయితే కలుపుకుంటున్నాను అనమాట. సంగటి అయితే చాలా బాగా వచ్చిందండి. మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా కరెక్ట్గా వచ్చిందనమాట. కొన్నిసార్లు నేను సంగటి చేస్తే మరీ గట్టిగా అయిపోద్ది, లేకపోతే కొద్దిగా లూజుగా ఉంటుంది. కానీ చాలా వరకు అయితే కరెక్ట్గా వస్తుంది. అంటే మనం తినగలిగినట్టు అయితే వస్తుంది అనమాట. ఎప్పుడో ఒకసారి అయితే మిస్టేక్ అయిపోతుంది. అది ఎందుకు అవుతుందో కూడా నాకు ఆ రోజు చేసిన రోజు అయితే అర్థం కాదు. ఇంకా సంగటి అయితే చేయడం అయిపోయింది. రాత్రికి మెనూ ఏటో చూపిస్తున్నాను. ఏమీ లేదులేండి. ఇప్పుడు చేసిన సంగటి, ఈ సంగటిలో కూర, మధ్యాహ్నం చేసిన శాంగడ్డలోని చేప వేసి చేసిన పులుసు కూర అనమాట. ఈ కూరలోకి రాగి సంగటి చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు తెలియకుండానే ఎంత తినేస్తామో కూడా తెలీదు. రాగి సంగటి అంత బాగా ఈ రెండింటికైతే కాంబినేషన్ కుదురుతుందండి. అందుకని నేను ఈ కూర ఎప్పుడు చేసినా సరే కొన్నిసార్లు మధ్యాహ్నమే సంగటి చేసేస్తాను, కొన్నిసార్లు అయితే సాయంకాలం ఇలా రాత్రులు అయితే చేస్తాను. మధ్యాహ్నమే సంగటి చేద్దామని అయితే అనుకున్నాను, కానీ తెల్లవారు బాబుకి స్కూల్కి పంపించినప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ అయితే మధ్యాహ్నం కోసము అన్నం పెట్టేసి ఉందను. అందుకని మధ్యాహ్నం అయితే సంగటి చేయకుండా ఇలా రాత్రికి అయితే చేశాను అనమాట. ఇప్పుడు సంగటి చేశాను కాబట్టి మామయ్య కోసం అయితే చపాతీ ఏం చేయలేదు. అందరం ఇంట్లో వాళ్ళందరం అయితే సంగటే తినేస్తున్నాము. సంగటి చేయడం అయిన వెంటనే వేడిగా ఉన్నప్పుడే అత్తకైతే వేసి ఇచ్చేసాను.
ఇంకా మామయ్య అయితే స్నానంకి వెళ్ళున్నారండి. ఇంకా స్నానం చేసి రాలేదు. మామయ్య స్నానం చేసి వచ్చేలోపు నేను కూడా ప్లేట్‌లో సంగటి వేసుకొని కొద్దిగా కూర వేసుకొని అయితే తినేస్తున్నాను. బాబుకి ఇప్పుడు తినిపిస్తాను. సంగటి బాగా వేడిగా ఉంది. కొద్దిగా చల్లార్చి దాని తర్వాత తినిపిస్తాను బాబుకి. బాబు కూడా పర్లేదండి. సంగటి బానే తింటాడు. నాకే పెద్దగా దిగదు. ఇలాంటివి ఏవైనా మంచి కూరలు అయితేనే సంగటి తింటాను. లేకపోతే లేదు. కానీ బాబు అన్నిటితోని బానే తింటున్నాడు. బానే అలవాటు ఉందన్నమాట సంగటి తినడము. ఇంక ఇంట్లో వాళ్ళందరూ తినడం అయిపోయిన తర్వాత బన్నీకి కూడా సంగటి అయితే చిన్న చిన్న ముక్కలుగా తుంచేసి కొద్దిగా కూర వేసేసి కలిపేసి అయితే బన్నీకి కూడా వేసాను. నార్మల్గా అయితే బన్నీ అంత ఇష్టంగా తిందండి సంగటి. కాకపోతే చిన్న చిన్న ముక్కలుగా తుంచేసి కూర బాగా కలిపేసి వేసాను కాబట్టి మొత్తం ఏమీ వదలకుండా మొత్తం తినేసింది అనమాట. నేను బన్నీకి ప్రతిరోజు అన్నం పెట్టేదైతే వీడియోలో చూపించలేనండి. ఎందుకంటే అలా చూపించినా కొంతమంది కొద్దిగా నెగిటివ్గా తీసుకుంటున్నారు. అంటే బన్నీకి అన్నం పెట్టేది ప్రతిరోజు చూపించాలా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు నేను యూట్యూబ్‌లో నాకు అంత ఎక్కువగా ఎవరు కామెంట్ చేయలేదు గానీ, ఫేస్‌బుక్‌లో ఒకరు ఇద్దరు కామెంట్ చేశారు అలా. అందుకనేసి అప్పటి నుండి బన్నీకి ప్రతిరోజు అన్నం పెట్టేదైతే చూపించటం లేదు. కానీ వీలైనంత వరకు అప్పుడప్పుడైతే చూపిస్తాను. కానీ బన్నీని మాత్రము వీడియో మధ్యలో చూపించడానికైతే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే బన్నీని చూడడానికి కూడా కొంతమంది ఇష్టపడుతున్నారు. అందుకని చూపిస్తాను అంటున్నాను. ఇంకా బన్నీకి అన్నం పెట్టడం అయిపోయిన తర్వాత సాయంకాలం 4 గంటలకెల్లా మినపప్పు కొద్దిగా నానబెట్టుకున్నాను ఇడ్లీ కోసము. ఆ మినపప్పు నీట్‌గా కడిగేసి గ్రైండర్‌లో వేసుకొని అయితే మెత్తగా అయితే రుబ్బుకున్నానండి. పప్పు బాగా రుబ్బుకోవడం అయిపోయిన తర్వాత పక్కకైతే తీసేసుకున్నాను. ఒక గంట ముందు నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఇప్పుడు ఈ రుబ్బుకున్న పిండిలో అయితే కలుపుకుంటున్నాననమాట. ఈసారి నేనైతే కొనుక్కొని తీసుకొచ్చిన ఇడ్లీ రవ్వేనండి. ఇడ్లీ కోసం అయితే నానబెట్టుకున్నాను. ఇంట్లో చేసుకునే ఇడ్లీ రవ్వ అయిపోయింది. అందుకనేసి కొనుక్కొని తీసుకొచ్చిన ఇడ్లీ రవ్వతో ఇడ్లీ చేస్తున్నాను. అయిపోయి ఒక వారం రోజులు అయిపోయిందండి. చేయడానికి కొద్దిగా కష్టంగా ఉంది. అందుకని చేయటం లేదు. నేను ఈసారి అయితే మిల్లికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అంటే బియ్యం కడిగేసి ఆరబెట్టేసి మిల్లికి ఇచ్చేస్తాను అనుకుంటున్నాను. ఇంతకుముందు కూడా అలానే మిల్లికి ఇచ్చాను. పర్వాలేదు బాగానే వచ్చింది ఇడ్లీ రవ్వ. ఈసారి కూడా మిల్లికే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అంటే తిరగల్లో వేసి ఇసరాలంటే చాలా టైం పడుతుంది. నడుము నొప్పి వచ్చేస్తుంది. ఇడ్లీ రవ్వ మొత్తం ఇసిరేలోపు కష్టంగా ఉందండి. అందుకని తిరగల్లో వేసి చేయలేననేసి మిల్లికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇంట్లో నేను సాయంకాలం చేయాల్సిన పనులన్నీ అయితే చేయడం అయిపోయాయి. అందుకని గ్యాస్ దగ్గర కొద్దిగా క్లీన్ చేసుకుంటున్నాను. గ్యాస్ దగ్గర క్లీన్ చేసుకునే ముందు ఇప్పుడు దాకా వంట చేసుకున్నాను కదా! ఆ వంట కోసం అయిన సామాన్లన్నీ అయితే బయట వేసుకున్నాను కడుక్కోవడం కోసము. ఇంకా దానికన్నా ముందైతే గ్యాస్ దగ్గర క్లీన్ చేసుకుంటున్నాననమాట. ఖచ్చితంగా పడుకునే ముందు గ్యాస్ దగ్గర క్లీన్ చేసుకుంటే తెల్లవారు వంట చేసుకునేటప్పుడు కొద్దిగా ఫ్రీగా అనిపిస్తది. కొన్నిసార్లు క్లీన్ చేసుకుంటాను. కొన్నిసార్లు బద్ధకంగా అనిపించినప్పుడు వదిలేస్తాను. తెల్లవారు లేసిన తర్వాత క్లీన్ చేసేసి వంట చేసుకుంటానన్నమాట. ఇంకా క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత మంచాలు వేసేసి బొంతలు అయితే పరుచుకున్నాను. బాబుకి ఇప్పుడు ఫస్ట్ అయితే నిద్రపుచ్చాలి. వాడు నిద్రపోయిన తర్వాత నేనైతే కొద్ది గిన్నెలు ఉన్నాయి అవైతే దోముకుంటాను. వీడికి ఇప్పుడు నిద్రపుచ్చకపోయాను అనుకోండి తొందరగా తెల్లవారు తొందరగా లేడు. స్కూల్కి వెళ్ళేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతాడు. అందుకని నేను కరెక్ట్గా 9 గంటలకైతే బాబుకి నిద్రపుచ్చేసానండి. వాడు పడుకున్న తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నాను. గిన్నెలు మరీ ఎక్కువ లేవులేండి. సాయంకాలం గిన్నెలు సాయంకాలం దోమేశాను. ఇప్పుడు కొద్దిగా వంట చేశాను కాబట్టి ఆ వంటకైన సామాన్లు మాత్రమే ఉన్నాయి. అవి మాత్రం ఇప్పుడైతే కడుక్కుంటున్నాను. ఒకరైతే నిన్నటి వీడియో కింద అనుకుంటా కామెంట్ చేశారు, అక్క మీరు దోమటము అని అనకండి, కొద్ది క్లీన్ చేయడమైనా కడగటమైనా అనండి అని అంటున్నారు. నాకు ఇలా అలవాటు అయిపోయిందండి, అందుకని అనేస్తున్నాను. కానీ వీలైనంత వరకు మార్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. కానీ అలవాటు కాబట్టి అప్పుడప్పుడు వచ్చేస్తుంటుంది, ఏమీ అనుకోవద్దు. ఇంక ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసి కడగడం అయ్యేటప్పటికి టైం అయితే 10 అయిపోయిందండి. ఇంక ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. గిన్నెలు కూడా క్లీన్ చేయడం అయిపోయింది కాబట్టి 10 గంటలకైతే నిద్రపోయాను. ఇంకా ఆ టైం అయ్యిందనమాట ఇంట్లో పనులన్నీ అయ్యేటప్పటికి. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ సపోర్ట్ చేసినట్టుగా ఒక లైక్ చేయండి. యూట్యూబ్ కొత్తగా చేసిన హైప్ ఇవ్వండి చాలు. నాకు మీరు పెద్ద హెల్ప్ చేసినట్టేనే. అంతకుమించి మీ నుండి నేను ఏ హెల్ప్ కోరనండి. వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మీరు హైప్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే అదే మీరు నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అండి. ఇంకా అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించగలము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. జాగ్రత్త. బాయ్ బాయ్.